మన తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో పరిచయం కానున్నారు. తనకి నటనపై ఉన్నటువంటి మక్కువతో తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసి, తనలో ఉన్నటువంటి టాలెంట్‌తో పాటు డెవలప్‌మెంట్‌తో ఇండస్ట్రీలో తనదైనటువంటి గుర్తింపు, లక్ష్యాన్ని సాధించేటువంటి దిశగా 'హరుడు', 'మా ఊరి జాతర', 'వైల్డ్ యానిమల్స్', 'పెళ్లయింది కానీ నో కహాని' వంటి ఎన్నో చలనచిత్రాల్లో నటిస్తూ ఉన్నటువంటి మన అప్‌కమింగ్ హీరో, యూనివర్సల్ స్టార్ శ్రీహరి గారితో ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. నమస్తే సార్. సార్, ముందుగా మీ యొక్క పరిచయం, మీ యొక్క బాల్యం, ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి విషయాల్ని మా యొక్క ప్రేక్షకులతో. నేను వైజాగ్‌లో అమ్మా. వైజాగ్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను ట్రిపుల్ ఎంఎస్సీ చేశాను. ఎంఎస్సీ మ్యాథ్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ కెమిస్ట్రీ. రీసెంట్‌గా నేను వచ్చింది 2 ఇయర్స్. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చింది 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్‌లో నియర్లీ 6, 7 మూవీస్ కంప్లీట్ అయింది. నైస్ సార్. సార్, మీరు సినిమా రంగంలోకి రావాలి అనేసి ఎందుకు అనుకున్నారు? మిమ్మల్ని అంతగా ఇన్‌స్పైర్ చేసినటువంటి విషయాలేంటో తెలుసుకోవచ్చా? నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్‌తోనే వచ్చాననమాట నేను ఇండస్ట్రీకి. ఎక్కువ మూవీస్ చూస్తుంటాను. సో ఎక్కువ మూవీస్ చూడటం వలన అలా యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. సో అట్లా నటించడం అంటే చాలా ఇంట్రెస్ట్‌తోనే వచ్చాను. చాలా మంది మూవీ ఇండస్ట్రీకి రావాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. చాలా స్ట్రగుల్స్ అనేవి కూడా ఉంటాయి. సో మీ యొక్క సినీ రంగ ప్రవేశం అనేది ఏ విధంగా జరిగింది? సేమ్ అమ్మా అందరిలానే. యాజ్ యూజువల్. ఆహ్, ఇండస్ట్రీలో డైరెక్టర్స్‌ని వాళ్ళని కలిసేవాడిని. ఎక్కువగా వైజాగ్ నుంచి రావటం వలన ఆహ్, మనకి ఎక్కువగా రావటం కుదిరేది కాదు. బట్ వచ్చేటప్పుడల్లా నేను అందరిని డైరెక్టర్స్ అందరినీ కలిసి చెప్పేవాడిని. ఏమైనా నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్‌లా లేదా రీల్స్ అవి చేసి వాళ్ళకి చూపించడం అట్లా. ఓకే. అట్లా మూవ్ అయ్యాము. అయితే నాకేంటంటే ఫస్ట్ 6 మంత్స్ నేను బాగా స్ట్రగుల్ అయ్యాను. ఆ తర్వాత నాకు దొరికినాయి. ఫస్ట్ మూవీ 'హరుడు' అని, అందులో డైరెక్టర్ రాజ్ తాలూరి. ఆయన విలన్ గా ఛాన్స్ ఇచ్చారు మనకి. ఆ తర్వాత 1 బై 1 డైరెక్టర్స్‌ని కలిసి వాళ్ళతో మాట్లాడి ఆ క్యారెక్టర్ నాకు ఓకే అయితే వాళ్ళు సెలెక్ట్ చేసి
అట్లా మూవీ. మీరు ఫస్ట్ మూవీ 'హరుడుకి' సంబంధించినటువంటి స్క్రిప్ట్ మీరు విన్నప్పుడు మీకెలా అనిపించింది? ఈ యొక్క పాత్ర అనేది నా కోసమే అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది అనిపించిందా? మీరెలా ఫీల్ అయ్యారు? చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. అది కంప్లీట్ గా ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ అనమాట. సో చాలా బాగుంటది. ఫుల్ లెంత్ క్యారెక్టర్. అనుకోకుండా నేను ఫస్ట్ మూవీలోనే హెబ్బా పటేల్, సలోని వీళ్ళందరితో యాక్ట్ చేశాను నేను. అలాగే మన సుమన్ గారు, ఇంకా చాలా ఉన్నారండి ఆ మూవీలో. వెంకట్ గారు, హీరో వెంకట్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా చేశారు. సో ఇది అది స్టోరీ బేస్డ్ మూవీ. ఫుల్ లెంత్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్. చాలా బాగుంటుంది. ఓకే సార్. ఇది చాలా బాగా వచ్చింది మూవీ. వావ్! కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఆహ్, సార్ 'హరుడు' సినిమా దగ్గర మీరు ఫస్ట్ సినీ రంగ ప్రవేశానికి చాలా కష్టాలు పడ్డారు అనేసి అన్నారు. తర్వాత నుంచి మీకొచ్చినటువంటి ఆపర్చునిటీస్ అనేది ఎలా ఉన్నాయి? అలాగే క్యారెక్టర్ దగ్గర మీరు ఎలాంటి క్యారెక్టర్స్ అయితే కనుక చూస్ చేసుకుంటారు? నేను ఇప్పుడు చేసిన 6 మూవీస్ లో కూడా అన్ని మాక్సిమం 4 మూవీస్ యాంటీ రోల్స్, విలన్ రోల్స్ వచ్చినాయి. ఒకటి పెళ్ళైంది కానీ నౌకా హాని అని కామెడీ మూవీ అది. అందులో నేను హీరోగా చేస్తున్నాను. ఓకే. ఇందులో వైల్డ్ యానిమల్స్ అని గ్రూప్ ఉంటుంది అనమాట. గ్రూప్ లో నేను లీడ్ వన్ ఆఫ్ మెయిన్ లీడ్. సో అట్లా 2 మూవీస్ హీరోగానే, రిమైనింగ్ అంతా యాంటీ రోల్స్ చేశాను. ఓకే. మీకు అంటే షూటింగ్ చేసేటువంటి టైంలో మీ టీమ్‌తో ది బెస్ట్ మెమోరీస్ ఏవైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అసలు యాక్చువల్ టీమ్ అనే కంటే నాకు మెమరీస్ ఏంటంటే, బెస్ట్ మెమరీస్ ఫస్ట్ టైం కెమెరా ముందు రావటం, ఫస్ట్ టైం డాన్స్ చేయటం, ఫస్ట్ టైం ఫైట్స్ చేయడం, యాక్షన్ సీన్స్ ఇట్లా ఇట్లా చాలా ఉన్నాయి అనమాట. చాలా ఈ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయింది. ఈ క్యారెక్టర్స్‌కి సంబంధించినటువంటి విషయాల్లో డాన్స్ ఇవన్నీ చాలా కష్టమైనటువంటి టాస్క్స్ సార్. ఈ నవరసాల్లో మీకంటూ ప్రత్యేకంగా నాకు ఇదంటే చాలా ఇష్టం అనేటువంటి రోల్ ఏంటి? ఫన్ నాకు ఇష్టం, కామెడీ బాగా ఇష్టం. సో అంటే నాకు ఇప్పుడు పెళ్ళైంది కానీ ఒక కహాని అని చెప్పాను కదా, అందులో కంప్లీట్ కామెడీ మూవీ. జబర్దస్త్ టీం అంతా కలిపి అందులో ఉన్నారు. వాళ్ళతో పాటు నేను చేశాను. ఆ, నేను హీరోగా చేశాను కానీ ఎక్కువ ఆ, అది అది కూడా స్టోరీ బేస్డ్, అందరు కలిసి ఉంటారు. అలాగే సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అన్నపూర్ణ గారు, శ్రీలక్ష్మి గారు వాళ్ళు కూడా ఉన్నారు. జబర్దస్త్ నుంచి కూడా మన చమ్మక్ చంద్ర గారు, ఆర్పి గారు, శాంతి కుమార్ గారు, సత్యశ్రీ గారు, ఆ, ఇట్లా చాలా మంచి టీము. చాలా ఫన్ మూవీ, చాలా బాగా వచ్చింది. మోస్ట్ ప్రాబబ్లీ అది నాకు మనకి అక్టోబర్ అట్లా రిలీజ్ అవ్వచ్చు. అక్టోబర్ నవంబర్ అట్లా. రైట్ సార్. ఆ, చాలా బాగా వచ్చిందమ్మా సినిమా. అది అందులో ఫన్ మూవీ అది. నాకు కొంచెం అట్లా ఫన్ అంటే ఇష్టం. ఇప్పటి వరకు మీ యొక్క పాత్రలని మీరు ఫన్ బేస్డ్ గానే తీసుకున్నారా? లేదు అంటే కనుక డిఫరెంట్ రోల్స్‌ని కూడా మీరు యాక్సెప్ట్ చేసారా? డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. నాకు ఫన్ అంటే ఇష్టం అంతే. బట్ నేను చేసిందంతా యాంటీ రోల్స్, అంతా విలన్ రోల్స్ చేశాను. ఓకే. ఒక మూవీలో మన వరలక్ష్మి శరత్ గారితో కూడా కాంబినేషన్ చేశాను. సంజీవ్ గారు అని డైరెక్టర్ గారు. ఆ, తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న పెళ్ళైంది కానీ నౌకహాని, దానికి ఏడుకొండల గారు అని డైరెక్టర్ గారు. ఆయన మంచి రైట్. రైటర్. మంచి రైటర్, చాలా టాలెంటెడ్ డైరెక్టర్ గారు. ఆయన స్క్రిప్ట్ చాలా బాగా రాశారు. అండ్ వైల్డ్ యానిమల్స్ అని, అది కొంచెం హారర్ బేస్డ్ మూవీ అది. అది ఓహ్! కూడా చాలా బాగా వస్తుంది. ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వస్తాయి మనకి. ఉమ్. రైట్ సార్. నేను ఎక్కువ మీరు చేసింది విలన్ అంటే రోల్స్. నియర్లీ యాంటీ రోల్. ఇప్పుడు 6, 7 మూవీస్ వరకు తీశారు. మీరు మీ డైరెక్టర్స్ దగ్గర అంటే ఏం అబ్జర్వ్ చేశారు? ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏడుకొండల గారు అని చెప్పాను కదమ్మా. ఏడుకొండల గారు ఏంటంటే కామెడీ టైమింగ్ ఎలా చేయాలి, ఓహ్! ఆ డైలాగ్స్ కి ఎలా రియాక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే నేను చేసిందంతా కూడా జబర్దస్త్ లో, మన జబర్దస్త్ వాళ్ళ టీమ్ తో చేశారు. సో రైట్ సార్. దానివల్ల ఏంటంటే యా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫుల్ పర్ఫెక్షన్ అంతా ఇది కదా, నేను కొత్త కదా. సో ఎట్లా డైలాగ్స్ చెప్పాలి, ఎట్లా రియాక్షన్స్ ఇవ్వాలి, అవన్నీ ఏడుకొండల గారండి డైరెక్టర్ గారు. ఆయన
తర్వాత సంజీవ్ గారని వరలక్ష్మి గారు శరత్ కుమార్ గారి మూవీ ఏం చెప్పాను కదా, ఆ సంజీవ్ గారు ఆయన డిసిప్లైన్ అసలు నేను పక్కనుండి అలా అబ్జర్వ్ చేస్తుండే ఎట్లా ఆ టైమింగ్ ఆ డిసిప్లైన్ ముఖ్యంగా. సార్ కన్యగా అని ఒక మూవీ చేశారు, అందులో రాఘవ్ గారని ఉంటారు, ఆయన కూడా అంతే హార్డ్ వర్క్ డిసిప్లైన్. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా నించుని ప్రతి యాక్టర్ కి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి నాకనే కాదు అందరికీ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పి, అది నాకు చాలా బాగా నచ్చింది రాఘవ్ గారిని. ఆయన కూడా రైటర్ డైరెక్టర్. అండ్ హరుడు మూవీలో మా రాజ్ తాలూరి గారు, అందులో నేను యాంటీ రోల్ చేశాను కాబట్టి విలన్, ఆ విలన్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండాలి, ఎలివేషన్స్ ఎట్లా ఉండాలి, మనం ఏ టైంలో ఎట్లా రియాక్ట్ రియాక్ట్ అవ్వాలి, మనం ఎట్లా ఉంటే మనం ఫ్రేమ్ కి బాగుంటాం, ఇవన్నీ కూడా ఆయన రాజ్ తాలూరి గారు బాగా చేపించారు. మీరు మూవీస్‌లోకి రాకముందు పర్సనల్‌గా మీకిష్టమైనటువంటి డైరెక్టర్స్ ఎవరు? నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే సుకుమార్ గారు, బాగా ఇష్టం. సుకుమార్ గారు, ఆర్జీవి గారు మూవీస్ ఎక్కువ చూసాను. పూరి జగన్నాథ్ గారు, పూరి గారు, వీళ్ళంటే చాలా ఇష్టం అన్నమాట డైరెక్టర్స్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక పూరి గారి సినిమా బిజినెస్ మ్యాన్ అంటే ఆల్మోస్ట్ నేను ఒక 90 to 100 టైమ్స్ చూసుంటాను. ఓకే. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు గారిది. ఆ తర్వాత ఆ, తర్వాత అందరు డైరెక్టర్స్ ఇష్టమే, నేను అన్ని మూవీస్ చూస్తాను ఎందుకంటే రెగ్యులర్ గా మనం ఆ, అన్ని చూస్తాను, అన్ని ఇష్టమే. బట్ ఎక్కువగా ఏంటంటే నాకు సుకుమార్ గారు, ఆర్జీవి గారు, పూరి గారు, ఆ, ఇట్లా చాలా ఇష్టమైన డైరెక్టర్స్ బాగా. శ్రీహరి గారు సినిమాలంటేనే చాలా టఫ్ టాస్క్ యాక్చువల్లీ. అంటే యాక్టింగ్ గాని, డాన్స్ కానీ, వెదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా చాలా టఫ్ టాస్క్‌గా అనిపిస్తుంటాయి. సో, మీరెంచుకున్నటువంటి పాత్రలకి మీరు ఎలాంటి కష్టాన్ని తీసుకున్నారు? లేదంటే ఏదైనా కనుక మీరు నటనకి సంబంధించి లేదంటే డాన్స్‌కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? మనకి జనరల్ గా ఏ వర్క్ చేసినా ఇంట్రెస్ట్ ఉంటే కష్టం అనిపించదు అని నా ఒపీనియన్. సో మనం ఏ వర్క్ చేసినా సరే ఆ, మన ఇంట్రెస్ట్ దానిపైన మనకి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల మనకి కష్టం అనేది అనిపించదు. ఈ సెకండ్ థింగ్ ఏంటంటే నేను యాక్టింగ్ కి లేకపోతే డాన్స్ లేకపోతే ఫైట్స్ ఇట్లా యాక్షన్ సీన్స్ చేస్తునేటప్పుడు ఏమన్నా అంటే ఎక్కువ అబ్జర్వేషన్ అది. నేనేం ట్రైనింగ్ ఏం తీసుకోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను, మూవీస్ చూస్తాను, మూవీస్ లో అబ్జర్వ్ చేస్తాను ఎవరు ఎలా చేస్తారు, ఎందుకు అలా చేస్తారు, ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు, ఆ క్యారెక్టర్ ఎందుకు రియాక్ట్ అవుతుంది,
అన్నట్టు అబ్జర్వ్ చేస్తాను ఎక్కువ. నేను కొరియన్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని చిన్నప్పుడు చదువుతున్నప్పుడు. ఓకే. కాలేజ్‌లో అప్పుడు కొరియన్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని అప్పుడు. తర్వాత మామూలుగా అందరూ చూసేటట్టు హిందీ, ఇంగ్లీష్ మూవీస్, మన తెలుగు మూవీస్ ఎక్కువ. ఇట్లా ఓకే. చూసేవాడిని. ఆహ్, వాళ్ళసలేంటి, ఎలా చేస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు అట్లా చూసి నేర్చుకున్నది అంతే. అబ్జర్వ్ ఓకే. చేసింది. మీకిలా డైలాగ్ డెలివరీస్ కానీ, డాన్స్ దగ్గర కానివ్వండి, లేదంటే మీరన్నట్టు ఫైటింగ్ సీన్స్‌లో గాని, మీకు బాగా టఫ్‌గా అనిపించినటువంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఎదుర్కొన్నారా? ఫస్ట్‌లో కొంచెం డైలాగ్స్ అవి ఏంటంటే మనకి ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కొంచెం ఆహ్, టఫ్ అనేటట్టు అనిపిచ్చేది. బట్ తర్వాత తర్వాత అలవాటయిపోయింది. ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీ అది కూడా అన్నట్టు. ఓకే. ఆహ్, ఆహ్, ఏం లేదు, డైలాగ్స్ ఇన్ ది సెన్స్ మనం ఇట్లా మాట్లాడుతున్నట్టు నేచురల్‌గా చేస్తేనే డైరెక్టర్స్‌కి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అదేదో మనం ఏదో యాక్షన్ చేసినట్టు అట్లా ఇట్లా చేస్తే వాళ్ళు తీసుకోవట్లే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే నేనిప్పుడు చేసిన 5, 6 మూవీస్‌లో ఇంకా ముందు ముందు తెలుస్తుంది మనకి. బట్ కష్టమైతే ఏం లేదు. అంతా బానే ఉంది. అంత ఆ! చక్కగా ఎంజాయ్ చేస్తూ తప్ చేస్తారు. ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం. యెస్. మన పని మీద మనకి ఎంజాయ్ చేస్తే మనం ఆటోమేటిక్ కష్టం అని తెలియదని ఇప్పుడు అనుకున్నాం కదా మనం. సో, ఈ కష్టమైతే ఏం తెలీలా. అనిపించలేదు. ఓకే సార్. మీకంటూ అంటే స్వతహాగా మూవీస్ అంటే ఎంత ఫ్యాషన్ అనేది అర్థమవుతుంది. కానీ మీరు ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్ళు ఓకేనా అని చెప్పారా? ఎలా జరిగింది? జనరల్‌గా అందరిలాగే వద్దనే అన్నారు. ఆ ఫీల్డ్ ఓకే. కష్టం. వెళ్ళొద్దు. ఫీల్డ్ కష్టం. అది ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలక్కడ. ఎక్కువ అందరిని కలుస్తుండాలి. చెప్తుండాలి అట్లా. బట్ ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ అయ్యా. అప్పుడు నాకు నేను ఆల్రెడీ 6, 7 మూవీస్ చేశాను కదా! ఇప్పుడు ఓకే. అందరికి ఛాన్స్ వస్తది. కష్టపడితే ఇండస్ట్రీ అందరిని కూడా చూస్తది అన్నట్టు వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. సార్ ఇంకా మీకు చెయ్యాలి. ఈ రోల్స్ అయితే నాకు బాగా సూటబుల్ అవుతాయి అనుకున్నటువంటి రోల్స్ ఏవున్నాయి? హ్మ్. యాంటీ రోల్స్ అండి. యాంటీ రోల్స్ బాగా ఎక్కువ చేయాలనుకుంటున్నాను నేను. విలన్‌గా లైక్ విజయ్ సేతుపతి గారు అట్లా, మన రావు రమేష్ గారు మన తెలుగులో ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చి కంప్లీట్‌గా యాంటీ రోల్స్ చేయాలని ఎక్కువ అనుకుంటున్నాను. పెద్ద పెద్ద మూవీస్‌లో యాంటీ రోల్స్ అవి చేయాలని నా కోరిక అనమాట. ఓకే సార్. మీరు హ్మ్. మీ టీమ్ మెంబర్స్‌తో పాటు కలిసి చాలా ప్లేసెస్‌కనేది వెళ్ళుంటారు. చాలా అబ్జర్వ్ కూడా చేసుంటారు. వాటిల్లో ది బెస్ట్ పార్ట్ అనేది మీకేమనిపించింది? అయన్నీనమ్మా అన్నీ. అన్ని మూవీస్ అండ్ అన్ని సీన్స్ కూడా ఆహ్, వాళ్ళు డిజైన్ చేశారు. ఆహ్, రోజు రోజు ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఎందుకంటే ఎప్పటినుంచో ఉన్న ఇష్టాన్ని ఇప్పుడు మనం చూసుకోవటం గదా! యాక్ట్ చేసి స్క్రీన్ ముందుకొచ్చి. అసలు మార్నింగ్ 6 ఎప్పుడవుతుంది, ఈవినింగ్ 6 ఎప్పుడవుతుంది. కొన్ని 1 ½ కాల్ షీట్స్ ఉంటాయి. నైట్ 10 వరకు, 11 వరకు చేస్తా ఉంటారు. అవి కూడా అసలా ఆ టైం అనేది తెలీదు. ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆ టైం అనేది తెలియకుండా అయిపోతుందన్నమాట. నైస్. సో, సో రోజు ప్రతిరోజు ఎక్సైట్‌మెంట్, ప్రతిరోజు ఇష్టమైన రోజే, ప్రతి సీను ఇష్టమైంది. అట్లా. సార్ ఎట్ ప్రెజెంట్ మీరు నటించినటువంటి మూవీస్ రిలీజ్‌కి ఏమున్నాయి? 'అరుడు' ఉందమ్మా ఒకటి ఫస్ట్. 'అరుడు' రైట్. తర్వాత 'మా ఊరి జాతర' అని చేశాను నేను. షూటింగ్ అంతా ఆల్మోస్ట్ బెంగుళూరు దగ్గరలో అయింది. మన ఆంధ్రాలో ఉన్నప్పుడు బెంగుళూరు దగ్గరలో అయింది. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. పోస్ట్ కూడా అయిపోయింది. రిలీజ్ దగ్గరలో ఉంది. 'అరుడు', 'మా ఊరి జాతర', 'పెళ్లయింది గాని నో కహాని' అండ్ ఆల్మోస్ట్ 'కన్యక' అండ్ వరలక్ష్మి శరత్కుమార్ గారిది మూవీ చేశాను అది. దాని నేమ్ ఇంకేదో పెట్టినట్టు లేరు. సో ఇయన్నీ కూడా రిలీజ్‌కి ఉన్నాయి. ఈ ఓకే. మూవీస్ అన్నీ రిలీజ్‌కి ఉన్నాయి. ఇంకా నేను చేస్తున్న నెక్స్ట్ రాబోయే మూవీస్ ఏంటంటే 'వైల్డ్ యానిమల్స్', 'పైసా మే పరమాత్మ'. 'వైల్డ్ యానిమల్స్‌లో' లీడ్ చేస్తున్నా. 'పైసా మే పరమాత్మ' కూడా లీడే. అండ్ ఇంకొక మూవీ ఉందన్న 'దిల్ రెడ్డి' అని ఒక మూవీ ఉంది. ఓకే. అందులో కూడా లీడ్ ఆల్మోస్ట్ సెకండ్ లీడ్ ఆర్ విలన్, సెకండరీ అట్లా యాంటీ యాంటీ అదొకటి చేస్తున్నాను. అయన్నీ కూడా ఇప్పుడు షూట్ అవుతున్నాయి. జరుగుతున్నాయి.
అండ్ వన్ వే అని ఒకటి జాకిర్ గారు డైరెక్టర్ గారు, అది కూడా 50% కంప్లీట్ అయింది. అందులో విలన్ రోల్ చేస్తున్నారు. ఇవి నెక్స్ట్ మూవీస్ కంప్లీట్ యస్. అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన మూవీస్. ఇప్పుడు మీ ఫ్యాన్స్ మీకిచ్చేటువంటి బెస్ట్ కాంప్లిమెంటరీ ఏంటి సార్? అంటే నన్ను చూసి షూట్ లో టైంలో కానీ చిన్న చిన్న మన చూసి ఏమంటారంటే డీజే తిల్లు గారు మన రైట్ సార్. హీరో అట్లా ఉన్నారు అని కొంతమంది అంటుంటారు. అండ్ విష్ణువర్ధన్ గారని కన్నడ యాక్టర్ ఉన్నారు, పాత సీనియర్ ఆయన డైరెక్టర్ అండ్ హీరో, ఆయన కన్నడ యాక్టర్. కొంచెం కన్నడ ఫీల్డ్ టచ్ ఉండే వాళ్ళు కొంచెం అట్లా ఉన్నారు అని చెప్తుంటారు అనమాట. ఓహ్! వెరీ నైస్. ఇలా చెప్తుంటారు. ఎనీవే ఇంకా ఫ్యాన్స్ అని కాదు కానీ మన మన నాకు తెలిసిన, లేకపోతే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్, మన రైట్. మూవీ సర్కిల్ వాళ్ళు అందరూ కూడా అలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. వావ్! నైస్ సార్. మూవీ ప్రమోషన్స్‌లో మీరు పాల్గొంటున్నప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి సార్? ప్రమోషన్స్ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు ప్రమోషన్స్ మన టీవీలో అట్లా చూసేవాళ్ళం కదా. ఉమ్, చిరంజీవి గారిది కానీ అండ్ పెద్ద హీరోలందరినీ. ఇప్పుడు నేను ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంటాను. నేను చూసేవాడిని అప్పుడు. ఇప్పుడు నేను కూడా ఇట్లా చేస్తున్నాను, బాగుంది, హ్యాపీగా ఉంటుంది అట్లాంటి సిచ్యువేషన్స్ లో. యాహ్! సార్. సోషల్ మీడియా మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి సార్? సోషల్ మీడియా మనకి టైం పాస్, ఖాళీగా ఉండేటప్పుడు మనం చూసుకునేది. అండ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు దాని నుంచి. ఏమైనా మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. ఆ, ఏదన్నా మనం ఎంత కేర్ఫుల్ గా వాడితే, ఎంత బాగా వాడితే అంత యూజ్ అవుతుంది మనకి. సో ప్రేమ మీద మీకున్నటువంటి ఒపీనియన్ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ యూత్‌కి మీరు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తారు? లవ్ అనేది అట్రాక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే నా ఉద్దేశంలో నిజమైన ప్రేమ ఏంటంటే మదర్ కి ఆ, వాళ్ళ సన్ డాటర్, ఆ రిలేషన్ ఉంది కదా. ఆ, రైట్ సార్. తల్లి కూతురు లేదా తల్లి కొడుకు సంథింగ్. నిజమైన ప్రేమ అంటే అదేనమ్మా. తర్వాత ఇవన్నీ వచ్చేయంటే అట్రాక్షన్ తో వచ్చినాయి, వచ్చే ప్రేమలు అయ్యి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే పెద్దదాన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు. ప్రేమ అనేది ఒకటి అని అదొక సీరియస్ గా అయితే తీసుకోవట్లేదు, క్యాజువల్ గానే వెళ్తున్నారు. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతాయి ఫ్యూచర్ లో. ప్రేమ మీ అంటే మగ ప్రేమ ఫ్యాన్స్‌కి ఏం ఇది. మెసేజ్ ఇస్తున్నారు? ఆహా, మీరు ఏంటి? మీ యొక్క ఫ్యాన్స్‌కి మీరు లవ్ సైడ్ నుంచి ఏం మెసేజ్ చేస్తున్నారు? లవ్ చేయండి, బట్ అందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకే. రిజెక్ట్ అయినా బ్రేకప్ అయినా ఫీల్ అవ్వద్దు, మళ్ళీ కొత్తగా లవ్ చేయండి అని చెప్తున్నా. ఆ, చెప్తున్నాము. ఉమ్. ఓకే సార్. ప్రెజెంట్ అంటే జనరేషన్‌లో లవ్ అనేది అన్లిమిట్, ఇన్ఫైనిట్. సో అదే ఇప్పుడు మనం అనుకున్నట్టు తల్లి పిల్లల మీద చూపించే ప్రేమ అనేది దానికి ఒక లిమిట్ ఉండదు. ఆ ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఇంత ఇట్లా ఉండదు కదా. రైట్ ఆ, సార్. సో ఆ, సో అట్లా తీసుకున్నా సరే కొంతమంది యూత్ ఏంటంటే వాళ్ళు బాగా పర్సనల్ గా తీసుకొని ఇంక ఇదే అన్నట్టు ఉంటున్నారు. అట్లా వద్దు, లైట్ తీసుకోండి. నిజమైన ప్రేమ మదర్ దగ్గర నుంచి తీసుకోండి. ఈ అట్రాక్షన్ ప్రేమలని లైట్ తీసుకోండి అని చెప్తాం అట్లా.
ప్రెజెంట్ జనరేషన్ యూత్ చాలా మందికి బిగ్ డ్రీమ్ ఉంటుంది. బిగ్ స్క్రీన్ పైన నేను చూసుకోవాలి అనేటువంటి కోరిక. సో, అలా అప్‌కమింగ్ ఎవరైతే కనుకున్నారో ఆ డ్రీమ్స్‌తో వాళ్ళకిచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్‌ప్రెషన్స్ ఒకలా ఉంటారు మనుషులు. ఆహ్, కాకపోతే ఏంటంటే కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. డిసిప్లిన్ ఉండాలి. ఇండస్ట్రీకొచ్చాక కొంచెం డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇయన్నీ చూస్తారు డైరెక్టర్స్. మనం ఆళ్ళనొచ్చి కలిసేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, మన బిహేవియర్ ఏంటి, మనం ఏ క్యారెక్టర్‌కి సెట్ అవుతాము, ఇట్లా అన్నీ చూస్తారు. చూస్తారు. ఎవరైనా రావచ్చు. హ్యాపీగా రావచ్చు. ట్రై ఇంకా మనకి ఛాన్స్ వచ్చే వరకు ట్రై చేయటమే. మన లక్ ఫేవర్ చేసే వరకు ట్రై చేయటమే అట్లా. రండి, ఎవరైనా రావచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఇండస్ట్రీ చాలా పెద్దది. ఇప్పుడు ఇంకా వరల్డ్ వైడ్ అయింది మన తెలుగు ఇండస్ట్రీ కదా! తెలుగు మూవీస్ వరల్డ్ వైడ్ చూస్తున్నారు మూవీస్. సో, స్కోప్ అయితే చాలా ఎక్కువుంది ఇక్కడ. వెబ్ సీరీస్ గాని, మూవీస్ గాని, సీరియల్స్ ఇట్లా చాలా ఉన్నాయి కదా! సో, సోషల్ మీడియా సోషల్ మీడియాలో కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. అండ్ హ్మ్. నెక్స్ట్ మూవీ టు మూవీ మనం ఎప్పుడైతే కనుక మూవ్ ఆన్ అవుతామో, అలా మీ రోల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు మీరు ప్రత్యేకమైనటువంటి అంటే యాక్షన్ పరంగా కానివ్వండి, లేదంటే ఫిజికల్ పరంగా అంటే మీ బాడీ వైస్‌గా, లుక్ వైస్‌గా కానివ్వండి, ఎలాంటి జాగ్రత్తలనేది తీసుకోవాల్సొచ్చింది? హ్మ్. అంటే మనకు ముందే చెప్తారు వాళ్ళు. ఇట్లా ఉండాలి. ఈ ఈ క్యారెక్టర్ ఇట్లా ఉంటది. మీరిట్లా బిహేవ్ చేయాలి. లేతే మీ గెటప్ అది ఇట్లా ఉండాలి. మీ అన్నీ చెప్తారు. అన్నీ చెప్తారు. ముందే ప్రిపేర్ చేస్తారు మనకి. సో, వాళ్ళెట్లా చెప్తే అట్లా మనం చేసుకొని ఎళ్తాం. ఇంకా ఓకే. సెట్‌లో రిమైనింగ్ ఉంటాయి. డ్రెస్సింగ్ అంతా దాని నుంచి కూడా కొంతొస్తది. వే ఆఫ్ డ్రెస్సింగ్ అంతాని. సో, అంతా వాళ్ళు చూసుకుంటారు మన విషయం. మనం ఓకే. మనం కొంచెం ఫిజికల్ ఫిట్‌నెస్ చూసుకోవాలంతే. రిమైనింగ్ అంతా యాక్టింగ్ సైడ్ కొంచెం ప్రాక్టీస్ చేయటం. ఎప్పటికప్పుడు ఎక్కువ చూడాలి. ఎక్కువ మూవీస్ చూడటం, అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ బయట కూడా మనకి చాలా మంది పరిచయం అవుతుంటారు. మన ఫ్రెండ్స్, బయట చుట్టూ. రైట్. మనం ఏదైనా జర్నీ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి బాగా. అసలేంటి ఆళ్ళెలా బిహేవ్ చేస్తారు? ఏం చేస్తారు? ఆళ్ళ బిహేవియర్ మనకి భయమేస్తుందా? లేకపోతే ఫన్ ఉందా అందులో? అట్లా కొంచెం అబ్జర్వ్ చేస్తే డెఫినిట్‌గా బావుంటది. మనం అది స్క్రీన్ మీద చూపించొచ్చు. స్క్రీన్ మీద చూపిస్తే కొత్తగా ఏమొచ్చినా వీళ్ళు మన డైరెక్టర్స్ ఎంకరేజ్ చేస్తారు. శ్రీహరి గారు మీ యొక్క ఫేవరెట్ హీరో ఎవరు? 'చిరంజీవి' గారమ్మా. 'చిరంజీవి' గారంటే చాలా ఇష్టం నాకు. అండ్ 'పవన్ కళ్యాణ్' గారు, 'అల్లు అర్జున్' గారు, 'రామ్ చరణ్' గారు, 'వెంకటేష్' గారంటే చాలా ఇష్టం. ఆహ్, 'చిరంజీవి' గారంటే ఇష్టం అవ్వటం వలన అంతా మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అన్నమాట. 'చిరంజీవి' గారి సినిమా చూసేటప్పుడు అప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యేవాడిని. అబ్బా! ఆయన కామెడీ టైమింగ్ అని, ఆయన ఫైట్స్, ఆయన డాన్స్ ఎక్కువగా జనరల్‌గా సార్ మూవీస్ చూసేటప్పుడు ఎక్కువగా డాన్స్ గురించి చెప్తారు అందరూ. అది రైట్. అల్టిమేట్ అది. అసల నాకు తెలిసి
నేను చెప్పాను కొరియన్ మూవీస్ చూసాను, చైనా మూవీస్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ మూవీస్ చూసి చాలా మూవీస్, మన హిందీ, ఇంగ్లీష్, మన తెలుగు మూవీస్, తమిళ్, మలయాళం, ఇన్ని మూవీస్ చూసాను కదా. నాకడిగితే వరల్డ్ లో ది బెస్ట్ డాన్సర్ ఆయన, చిరంజీవి గారు. అంటే జనరల్ మైకేల్ జాక్సన్ ఏవో చెప్తారు కదా, చిరంజీవి గారు వరల్డ్ లో ది సో, బెస్ట్ సార్ అనమాట. డాన్స్ చూసే మీరు ఇన్‌స్పైర్ అయ్యారనమాట. యా యా అదొకటి. అండ్ నేను చెప్పేది డాన్స్ కంటే ఎక్కువ సార్ కామెడీ టైమింగ్. ఆ కామెడీ టైమింగ్ చిరంజీవి గారు కామెడీ చేస్తుంటే అలాగా చూసి అబ్బబ్బబ్బ భలే ఉంది, భలే ఉంది, ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. ఆ పర్ఫెక్ట్ అన్నమాట. ఆ పక్కన ఎవరైనా మామూలుగా కమెడియన్స్ చేస్తారు కదా, వాళ్ళకంటే పర్ఫెక్షన్ సార్. నాకు ఎక్కువ అది ఇష్టం, ఆ కామెడీ టైమింగ్. అండ్ అందరిలానే డాన్స్, ఫైట్స్, అది టోటల్ చిరంజీవి గారు అంటే ఇష్టం. అందుకని ఒక్క మూవీ 10 to 50 టైమ్స్ చూసేవాడు. జగదేవ్ వీరుడు వస్తుంది అంటే మా ఇంట్లో క్యాసెట్ ఉండేది, సీడీనా సంథింగ్, ఒరిజినల్ సీడీస్ అని అప్పుడు ఇచ్చేవారు. అది ఆల్మోస్ట్ నేను ఒక 200 to 300 టైమ్స్ చూసుంటాను ఆ మూవీ. రోజు అదే పని. రోజు జగదేవ్ వీరుడు అతిలో వస్తుంది మూవీ పెట్టుకోవడం, చూడటం. ఆ, అంత ఇష్టం ఆ మూవీ. ఆ, చిరంజీవి గారు చేసిన డాన్స్, ఒకటి కాదు, ఫైట్స్, డైలాగ్స్, ఏమన్నా సార్. ఆ, అలా ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. గరాణా మొగుడు, రౌడీ అల్లుడు, రౌడీ అల్లుడు అబ్బో, ఫుల్ ఫన్ ఉంటుంది రౌడీ అల్లుడు మూవీ. ఇంకా చిరంజీవి గారి సినిమా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆయన చేసిన 160, 159 సంథింగ్ ఏదో నెంబర్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ పాతవి కూడా తెప్పించి చూసేవాళ్ళం. ఇంకా ఆయన ఇష్టం అవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అల్లు అర్జున్ గారు నేను పుష్ప షూట్ లో కూడా కలిసాను వెళ్ళి. సుకుమార్ గారికి కొంచెం పరిచయం ఉంది నాకు, సార్ డైరెక్టర్ గారు. ఓకే. అది యాక్చువల్గా మన ఛాన్స్ కోసం కదా మనం వెళ్ళేది, ఏదైనా రోల్ ఉంటే ఇవ్వండి అని. అలా నేను అల్లు అర్జున్ గారిని కూడా కలిసాను. అది చూసేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్. ఇంతకీ నాకు ఇంత ఇష్టమైన చిరంజీవి గారిని ఇప్పుడు ఇంతవరకు కలవలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కలిసాను నేను వెళ్ళి. అండ్ ఓకే. పవన్ కళ్యాణ్ గారిని కూడా మీటింగ్స్ లో అవి చాలా దగ్గర నుంచి చూశాను. సో చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మన ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే, వాళ్ళని చూస్తే. అండ్ మెయిన్ డాన్స్, డాన్స్ అబ్జర్వేషన్, డాన్స్ ఆయనలా చేయటానికి టీవీ అవి చూసి నేర్చుకోవటం, అట్లా ప్రాక్టీస్ కూడా చేశాను నేను బాగా. ఎక్కువ అల్లు అర్జున్ గారిని చూసి అట్లా ఏమైనా చేయగలమా అంటే వాళ్ళలో 5% కూడా రీచ్ అవ్వలేదు ట్రై చేసి డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ట్రై చేసేవాడిని అంతే. ఆ, సో నేను కాలేజ్ టైంలోని, యూనివర్సిటీ టైంలో, ఆంధ్ర యూనివర్సిటీలో నేను పీజీ చేశాను. ఆ టైంలోని అండ్ డిగ్రీ కాలేజ్ టైంలోని, ఇంటర్ చదివేటప్పుడు అప్పుడు స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం, డాన్స్ చేసేవాళ్ళం స్టేజ్ పైన. సో ఎక్కువ చేసింది మన ఈ మెగా ఫ్యామిలీ మూవీస్ కి ఎక్కువ పెర్ఫామ్ చేసేవాళ్ళం పైన, డాన్స్ పెర్ఫార్మెన్స్. సో అలా కొంచెం డాన్స్ ఈజీ అయింది నాకు. నాకు ఫస్ట్ మూవీలో కూడా, అరుడు మూవీలో ఐటమ్ సాంగ్ సలోని గారితో చేసాం. హీరోయిన్ సలోని ఉన్నారు కదా, నేను విలన్, ఆమె ఆమె చేశారు హీరోయిన్, ఆమె సాంగ్ చేశారు, స్పెషల్ సాంగ్. ఆ ఓకే. స్పెషల్ సాంగ్ లో ఆమెతో పాటు నేను డాన్స్ చేశాను, డాన్స్ పర్ఫామ్ చేశాను. సో ప్రాక్టీస్ చేసి ఆమెతో పాటు 1 వీక్ ప్రాక్టీస్ చేసి ఆ, మేము షూట్ లో చేసాం అనమాట. అండ్ సెకండ్ మూవీ కృతిక అని ముంబై అమ్మాయి, మా ఊరి జాతర. అందులో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉంది, ఆర్ఎఫ్సిలో చేశారు. ఆర్ఎఫ్సిలో దాబా సెట్ లో చేశారు ఆ మూవీ. అందులో కూడా నేను డాన్స్ పర్ఫామ్ చేశాను. అండ్ పెళ్ళైంది కానీ నో కహాని, అందులో ఒక మెయిన్ లీడ్ కదా, అందులో కూడా 2 సాంగ్స్ ఉన్నాయి. 2 సాంగ్స్ లో కూడా డాన్స్ పర్ఫామ్ చేశాను. అంటే చిరంజీవి గారి సినిమాలు చూడటం, అబ్జర్వ్, అలా చూసి 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 ఏంటంటే అలా ప్రాక్టీస్ చేసి 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 మాకు కూడా అంటే ఆ, మీరు ఓన్‌గానే డాన్స్ ఇలా ప్రాక్టీస్ చేసేవాళ్ళా సార్? లేదంటే ఒక గురువు ఒక డాన్స్ క్లాస్‌కి వెళ్ళేవాళ్ళా? లేదు లేదు లేదు, ఆ, చూసే చేసేవాడు. టీవీలో చూసి, లేకపోతే మేము కాలేజ్ లో పెర్ఫామ్ చేసేవాళ్ళం కదా, ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ప్రాక్టీస్ చేసిన ఇది అంతే, గురువు అట్లా ఏం లేదు.
ఇప్పుడంటే డాన్స్ మాస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి చెప్తారు ఇట్లా ఇట్లా చేయాలని, అది మనం చేసుకుంటే అంటాం. వాళ్ళు కూడా బాగానే ఉందండి, బాగానే చేస్తారు అంటున్నారు. ఇంక చూడాలి. ప్రేక్షకులు బిగ్ ఈ స్క్రీన్ మీద యొక్క చూసాక. ఈ యొక్క జర్నీలో మీరు సుకుమార్ సార్‌ని కలిసాను అనేసి చెప్పారు. అండ్ సార్‌తో కొంచెం జర్నీ చేశారు అని కూడా చెప్పారు. సో, సార్‌తో జర్నీ అనేది మీకెలా అనిపించింది? సార్ నుంచి మీరు ఏ విధంగా మీరు మోటివేట్ అయ్యారు? మీ యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్? చాలా కూల్ పర్సన్ సారు. అండ్ బ్రెయినీ. చాలా ఇంటెలిజెంట్ ఆయన. ఎక్కువ సుకుమార్ సార్ ఏంటంటే మూవీ కోసమే ఆలోచిస్తారు. మనతోనేమనంటే మూవీ కోసం మాట్లాడుతుంటారు. అండ్ వేరే డిస్కషన్ వేరే ఏముండవు. సమ్ పొలిటికల్ డిస్కషన్ లేకపోతే ఇంకోటి అసలేం ఉండవు ఆయన దగ్గర. చాలా తెలివైన ఆయన. బ్రెయినీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరికెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఆయన దగ్గర కూర్చొని ఎదురుగా కూర్చుంటే మనం అప్పుడు అనేవారు కదా! గురువు దగ్గర కూర్చుంటే ఎట్లా వైబ్రేషన్ ఉంటది. ఆరా ఉంటది. ఒక రైట్ సార్. గురువు ఆహ్, ఇప్పుడు మన పాతయి చెప్తుంటారు. ఆయన తపస్సు చేస్తుంటే గురువు ఆయన దగ్గరికి ఎవరైనా ఒక సంథింగ్ ఎవరన్నా అటువైపు వెళ్ళే వాళ్ళ గురువు దగ్గరికెళ్తే ఆయన ఆరా గాని, ఆయన వైబ్రేషన్స్ గాని ఉంటాయని మనం జనరల్‌గా స్టోరీస్‌లో అట్లా చదువుతుంటాం ఎక్కువ. యెస్ సో, సార్. సుకుమార్ సార్ దగ్గరికెళ్ళినప్పుడు నాకు అంత అనిపించిందనమాట. ఒక ఆయన స్పెషల్. ఏదో మనకంటే మనం చెప్పుకోలేని, మాట్లాడలేని ఒక శక్తి అని. ఆయన దగ్గరికెళ్తే అంతా ఆరా ఉంటది. చాలా ప్లెజెంట్‌గా ఉంటారు. ఆహ్, వేరే మాట్లాడరు. ఉన్నది పర్ఫెక్ట్‌గా చెప్తుంటారు. అండ్ చాలా మంచి మనిషి ఆయన. ఆళ్ళ ఇంటికి కూడా హౌస్‌కి కూడా ఎళ్ళాను నేను సార్‌తో పాటు. ఆ ఓకే. ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా కలిసాను. మేడమ్‌ని, పిల్లల్ని అందరిని. చాలా మంచాయన. చాలా మంచాయన. చాలా కోఆపరేటివ్. ఆయన కష్టపడొచ్చారు గదా! బాగా. సో, ఎవరొచ్చినా అదే సేమ్ మీరు కూడా చేయండి. కష్టపడండి. కష్టపడితే ఇండస్ట్రీ డెఫినిట్‌గా ఏదో ఒక రోజొస్తది మనకి ఛాన్స్. ఏదో ఒక రోజొస్తది. బట్ మనం ఏంటంటే కష్టపడుతూ ఉండాలి. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ చేస్తా ఉంటుంటే ఏదో ఒక రోజు మనకి రిజల్ట్ ఒస్తది. సో, ఆహ్, అట్లా మనం వర్క్ చేసుకుంటూ ఎళ్ళాలి. వేరే టాపిక్స్ వేరే ఇవేమి అట్లా చేయకూడదు. అట్లా ఆయనకు తెలిసినయి చెప్పేవారు. ఆయనే సారే పరిచయం చేశారు. ఇక్కడ ఆర్ఎఫ్‌సిలో అల్లు అర్జున్ గారిని. ఓహ్! హ్మ్. సారే పరిచయం చేశారు. ఆయన
అల్లు అర్జున్ గారు అంటే ఎలాగో మనకి మెగా ఫ్యామిలీ అంటే ఇష్టం కాబట్టి ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను నేను ఏం మాట్లాడలేదు. ఆయన అడిగారు మీది ఏ ఊరు ఏంటి ఎక్కడ అని. అది చెప్పాను అంతే. ఉమ్, ఓకే. సో అది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ సుకుమార్ గారు ట్రావెల్ అయ్యాను నేను. చాలా మంచి ఆయన. ఇంకంతగా చెప్పుకుంటూ పోతే ఇంకంతే ఆయన ఒక గురువు అంతే. ఎవరైనా హ్మ్. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆయన ఆ, కాళ్ళకి దండం పెట్టాలి. అంత అంత పవర్ ఉంది అందులో, ఆయనలో అన్ని నమ్ముతారు బాగా. ఆర్జీవి గారు కూడా పరిచయం ఉంది నాకు. హరుడు టీజర్ ఆర్జీవి గారు చేశారు, లాంచ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఉంటుంది. ఆయన కూడా అంతే. అసలు బయట అంటే మేము నాకు పరిచయం కాకముందు ఏదో జనరల్గా మాట్లాడుతుంటారు కదా, బట్ నేను వెళ్ళి ఆయనతో కలిసి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన టూ చాలా ఇంటెలిజెంట్, చాలా బ్రెయిన్. ఆయన కూడా చాలా మంచి ఆయన. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా మాట్లాడతారు. ఏదంటే డైరెక్ట్ చెప్తుంటారు. ఏమన్నా సార్ మీరు ఆ మూవీలో అట్లా అది చేశారు సార్, అది ఎట్లా ఏంటంటే ఇది బేస్ ఇది some ఈ మూవీ అందులో ఇది తీసుకున్నా, నా స్టైల్లో నేను ఇట్లా చేశాను అన్ని అట్లా చెప్తుంటారు అనమాట. అసలు అది చాలా గ్రేట్. అది ఎవరు జనరల్ గా నేనే గొప్ప, నేనే క్రియేట్ చేశాను అన్నట్టు ఆయన అసలు ఆ, ఆ, ఎలా చేసాం, ఏం చేసాం, ఐడియా ఎవరు ఇచ్చారు, మాకు ఎట్లా వచ్చింది, మేము ఎలా డెవలప్ చేసాం, ఇట్లా చాలా బాగా, చాలా మంచి ఆయన. అజయ్ గారితో కూడా ఎక్కువ నాకు పరిచయం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ సుకుమార్ సార్ డైరెక్షన్‌లోను అండ్ ఆర్‌జీవి సార్ డైరెక్షన్‌లోను మీ యొక్క మూవీస్‌ని మేము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అనుకుంటున్నా ఇంకా దేవుడి దయ. గాడ్ గాడ్ మనకి ఇవ్వాలి. ఇస్తే కనుక డెఫినెట్ గా అది అవుతుంది అనుకుంటున్నా. శ్రీహరి గారు మీ యొక్క ఫేవరెట్ హీరోయిన్ ఎవరు సార్? హీరోయిన్ అడుగుతున్నారా? అందరు హీరోయిన్లు ఫేవరెట్. హీరోయిన్లు అందరూ ఇష్టమే. ఆ, ఎందుకంటే హీరోయిన్స్ అంటేనే బాగుంటారు కదా. సో అందరు హీరోయిన్స్ చూస్తుంటాం, అందరు హీరోయిన్లు ఇష్టమే. ఫస్ట్ మూవీ హెబ్బా పటేల్ గారితో చేశాను అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను అది. ఆమెతో కలిసి యాక్ట్ చేయటం. అందరూ చాలా మంచి యాక్టర్స్. బేసిక్ గా చెప్పాలంటే తర్వాత మన తెలుగు ఇప్పుడు నేను కొత్త కదా, కొత్తగా 2 ఇయర్స్ నుంచి వచ్చాను. మన తెలుగు ఫిల్మ్స్ లో చేసిన యాక్టర్స్ నేను చెప్ప స్టార్టింగ్ ఫస్ట్ డేనే హెబ్బా పటేల్ గారితో చేసి, ఆమె గాని, సలోని గారు కానీ, సుమన్ గారు కానీ, భానుచంద్ర గారు కానీ, పాత హీరో గారు ఉన్నారు. తర్వాత కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశాను. తమ్మిడి గాంధీ గారు, ఇట్లా చాలా మంది చేశాను. జబర్దస్త్ ఆర్టిస్టులు గారు వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేటివ్ ఉంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఆ, అవతల వాళ్ళు చేస్తే ఓకే, చేయకపోతే కొంచెం వాళ్ళు చెప్పి అలా కాదు ఇలా చేయండి మీరు, నేను ఇది ఇస్తాను మీరు ఎలా రియాక్ట్ అవ్వండి, మీరని దానికి నేను ఎలా రియాక్ట్, అలా ఒక టీం వర్క్ గా చేసి చాలా మంచి ఆ, బాగా నేను ఫస్ట్ భయపడిపోండి అసలు. వీళ్ళందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ కదా, మనం వాళ్ళ ముందు చేయగలుగుతామా లేదా, ఏమన్నా నెంబర్ ఆఫ్ టేక్స్ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది కదా అని. అసలు ఏం లేదు, వాళ్ళు చాలా కోఆపరేటివ్ గా ఇట్లా చేద్దాము, ఇట్లా కలిసి చేద్దాము, మీరు ఇట్లా చేయండి, లేకపోతే మీరు ఇలా బాగా చేశారు ఇది, అది రిపీట్ చేయండి, అదే కంటిన్యూ చేయండి, ఇట్లా చాలా కోఆపరేటివ్ గా ఉంటారు అందరూ అందరూ. ఆ, ఓకే. చాలా బాగా అనిపించింది నాకు అదైతే మన ఇండస్ట్రీ నుంచి. సో మలయాళం ఒకటి, కన్నడ ఒకటి చేస్తా అనుకుంటున్నాం. వీలైతే ఇంకా నెక్స్ట్ ఉండొచ్చు అది.
జబర్దస్త్ కమెడియన్స్‌తో మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ నుంచి మీరు అసలు ఏం నేర్చుకున్నారు? నేను 'చమ్మక్ చంద్ర' గారు, 'ఆర్‌పి' గారు, ఆహ్, 'శాంతి శ్రీ' అని ఒక అమ్మాయి ఉంటది. ఆమె, 'శాంత్ కుమార్' గారు వీళ్ళందరితో చేశాను. తర్వాత 'జీవన్' అంటే ఈ 'పెళ్ళిని ఎన్నో కానులు' వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా అసల ఎక్స్ట్రార్డినరీ యాక్టర్స్. స్క్రీన్ ముందు మామూలుగా ఉన్నా కెమెరా ఆన్ అయిందంటే వాళ్ళ పెర్ఫార్మన్స్ అసల పీక్స్‌లో ఉంటది. మనం జనరల్‌గా అనుకుంటాం కదా! సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌లని. ఆ రేంజ్ అన్నమాట వాళ్ళు. సో, చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా కామెడీ అంతవరకు నేనన్ని విలన్‌గా యాంటీ రోల్స్ చేశాను. ఒక్కసారి ఒకటే కామెడీ వచ్చేప్పటికి నేను చేయగలుగుతానో లేదో అందరూ పెద్ద పెద్ద యాక్టర్స్ వీళ్ళు సీనియర్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు చేయగలుగుతామా లేదా అని అంటున్నాను గానీ, వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళిచ్చిన ఇది డైరెక్టర్ గారు ప్రోత్సాహం వలన చేయగలిగాను నేను కూడా. బావుంటది. వాళ్ళతో పాటు ఎక్స్‌పీరియన్స్ అదంతా చాలా బావుంటది. శ్రీహరి గారు, ఇప్పుడు మీరు చాలా మూవీస్‌తో బిజీగా ఉన్నారు. సో, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది అసలెలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఈ షూటింగ్సే చాలా ఉన్నాయమ్మా. ఇది ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏమి పెద్దగా ఉండేవి గాదు. టైం ఉండేది గానీ, ఇప్పుడు ఆల్‌మోస్ట్ వీక్ 5 డేస్ షూట్స్ ఉంటున్నాయి. ఆహ్, ఏముంది ఇంకా మార్నింగ్ 6 టు హ్మ్. నైట్ 8, 9, 10 8, 9 వరకు షూట్ ఉంటే షూట్‌కెళ్తాము. ఆహ్, 6కి షూట్ స్టార్ట్ అవుద్దంటే మనం 5కల్లా స్టార్ట్ అయ్యి లొకేషన్‌కెళ్ళాల్సుంటది. అండ్ ఖాళీ టైంలో డైరెక్టర్స్‌ని కలుస్తుంటాను నేనెక్కువ. అందరు డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంటాను. మాట్లాడుతుంటాను. మళ్ళీ మళ్ళీ కలుస్తుంటాను. 1, 2 సార్లు చెప్తాను ఏమైనా ఉంటే ఇవ్వండి క్యారెక్టర్స్ అని. ఇంకా తర్వాత ఇంక చెప్పను. ఎందుకంటే మనం వాళ్ళని విసిగించకూడదు. వాళ్ళు కరెక్ట్‌గా ఈ క్యారెక్టర్‌కి ఈళ్ళు యాప్ట్ అని అంటే వాళ్ళే ఇస్తారు మనకి. కలిసినప్పుడు ఇట్లా ఉందండి. ఇది చేశాను నేను. ఈ ఫోటోస్, మన వీడియోస్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని. నెక్స్ట్ టైమ్ నుంచి అట్లా ఎళ్లి మీట్ అవుతూనే ఉంటాను. తర్వాత మన 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు గారు కూడా నాకు బాగా ఫ్రెండ్ ఆయన. సో, ఆయన ఎప్పుడు ఎక్కువ ఎళ్లి కలుస్తుంటా. హ్మ్. మీకిప్పుడు షూటింగ్స్ టైమ్ అనేది కాకోకుండా, పర్సనల్ టైమ్ అనేది మీకెక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? మూవీస్ అండి. మూవీస్ చూడటం. ఖాళీ టైమ్ అంతా మూవీస్ చూడటం. అన్ని మూవీస్ చూస్తాను. ఆల్‌మోస్ట్ ఓటీటీలో వచ్చిన అన్ని మూవీస్ చూస్తాను. అబ్జర్వ్ చేస్తాను. ఆల్ లాంగ్వేజ్ చూస్తాను. మన తెలుగు కాకుండా ఆల్ లాంగ్వేజ్. మలయాళం ఎక్కువ చూస్తుంటాను నేను. హ్మ్. కొరియన్ మూవీస్ తర్వాత మలయాళం మూవీస్. రిమైనింగ్ అన్నీ చూస్తా. అన్ని ఆల్ మూవీస్. ఏవి హిట్, ఫ్లాప్ లేకపోతే ఇంకోటి అట్లా ఏం లేదు. అన్ని మూవీస్ చూసి అబ్జర్వ్ చేయడం. ఖాళీ టైంలో ఇంక అంతే. అదే ఇంకా మాకు కొన్ని బిజినెస్‌లు అయ్యున్నాయి. అవి ఫాలో అప్ చేసుకుంటా రియల్ ఎస్టేట్ అయ్యి. ఓకే అవి సార్. ఫాలో హ్మ్. మీ బెస్ట్ హాలిడే ప్లేస్ అంటే ఏది చెప్తారు? నేను చాలా ప్లేసులు తిరిగాను. త్రూఅవుట్ ఇండియా తిరిగాను. బయటికి వెళ్ళాను. చాలా కంట్రీస్ తిరిగాను. కానీ నాకిష్టమైన ప్లేస్ హైదరాబాదే. వరల్డ్‌లో ది బెస్ట్ ప్లేస్ అంటే హైదరాబాద్ అనే చెప్తాను. ఎందుకంటే నాకంత ఇష్టం. ఆహ్, ఎక్కడికెళ్ళినా ఏదన్నా ప్లేస్‌కెళ్ళి ఒక 2 డేస్, 3 డేస్ ఉన్నా సరే, అంటే అబ్బా! మన హైదరాబాద్ ఎంత బావుంటది కదా! అన్నట్టు అనిపిస్తుంటది. నాకు చాలా ఇష్టమైన ప్లేసు, బెస్ట్ ప్లేసు నా నా దృ నా ఒపీనియన్ నా దృష్టిలో
వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ హైదరాబాద్. జనరల్లీ హైదరాబాద్ అనంగానే బిర్యానీ గుర్తొస్తుంది. కానీ మీరిప్పుడు అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, మీరు హైదరాబాద్ బిర్యానీని మిస్ అవుతారా? ఫేవరెట్టా? యాక్చువల్‌గా హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. హైదరాబాద్‌లో ఉంటే వీక్లీ ఒక 3, 4 డేస్ బిర్యానీనే ఓకే. రోజుని. అట్లాంటిదేంటంటే ఇప్పుడు తినకు అంత తినకూడదు కాబట్టి వీక్లీ వన్స్ అయితే చీటింగ్ డే పెట్టుకొని ఫుల్ బిర్యానీ తినేయడం. బావుంటది. మన బిర్యానీ బావుంటది. హైదరాబాద్ అంటేనే నా దృష్టిలో స్వర్గం లాంటిదన్నమాట. ఓకే. ఆహా! అటు బిర్యానీనే కాదు ప్లేస్ అంతాని. హ్మ్. రైట్ సో, సార్. బిర్యానీ అంటే అట్లా వీక్లీ వన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం బిర్యానీ. సో, హ్మ్. ఓకే సార్. మీరు చాలా హ్మ్. షెడ్యూల్స్ అనేది టైట్‌గా ఉన్నాయి. చాలా హెడేక్‌గా అనిపిస్తుంది. చాలా స్ట్రెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది అనే టైంలో మీరు ఏ విధమైనటువంటి టెక్నిక్స్ ఫాలో అవుతారు? హ్మ్. ఈ ఎక్కువ నేను అట్లాంటి టైంలో హ్మ్. కామెడీ సీన్స్ చూస్తుంటాను. రీల్స్ చూస్తుంటాను. మన ఇన్‌స్టా రీల్స్. లేదంటే యూట్యూబ్‌లో ఫన్ కామెడీ చూస్తే కొంచెం బాగా రిలీఫ్ ఉంటది. స్ట్రెస్ రిలీఫ్ ఉంటది. ఎక్కువ అవి చూస్తుంటా అట్లా. జనరల్‌గా వర్క్‌లో పెద్దగా ఏమి అనిపించదు. వర్క్ వెళ్తుంటది కదా! ఏమన్నా ఇంకా ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉండేటప్పుడు మాత్రం అవి చూస్తే వెంటనే రిలీఫ్ ఉంటది. లేదంటే థియేటర్‌కెళ్ళి సినిమా చూస్తాం. ఓకే. మన టీవీలో, ఓటీటీలో కాకుండా థియేటర్‌లోకెళ్ళి మూవీ చూస్తుంటా. అట్లా. మీ యొక్క ప్రెజెంట్ మూవీ రిలీజింగ్ అనేది 'హరుడు' అని చెప్పారు. అది ఏ డేట్స్‌న రిలీజ్ అవుతుందో? బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి మా మూవీస్. మనవి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఆల్మోస్ట్ డిసెంబర్ వరకు 6 మూవీస్ మంత్లీ ఒకటి రిలీజ్ ఉంది. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వాళ్ళు చేసుకున్న ప్లాన్. సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ ఇయర్ లో 6 మూవీస్ రిలీజ్ అవుతాయి. ఓకే. ఉమ్, అట్లా. ఫస్ట్ మూవీ మీరు చెప్పారు 'హరుడు'. 'హరుడు'లో ఉన్నటువంటి ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా. సెకండ్ మూవీ ఏంటి సార్? బాబూరి జాతర అని శివాజీ అని డెబ్యూ డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్ ఆయన. ఆ, చాలా హార్డ్ వర్క్. ఆయనే డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఓకే. నియర్లీ బెంగళూరు దగ్గరలో షూట్ చేశారు. ఆల్మోస్ట్ అందరం అక్కడ క్రూ అంతా 45 డేస్ టు 50 డేస్ అక్కడే ఉంచి ఆయన షూట్ చేశారు. అందులో యాంటీ రోల్ చేస్తున్నాను నేను. లాస్ట్ అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చాలా మంచి రోల్. థర్డ్ వన్ కన్యక అని రాఘవ్ గారు చేసిన మూవీ. అండ్ పెళ్ళైంది కానీ ఒక కహాని, ఏడుకొండల గారు. ఈయనది ఇంకో మూవీ ఉంది నెక్స్ట్. ఈ మూవీ అయ్యాక జారా అనే మూవీ ఉంది. అది కొంచెం బాగా హార్ట్ టచ్ మూవీ అనమాట. అది అంటే ఇప్పుడు నేను పెళ్ళైన కానీ ఒక కహాని కామెడీ మూవీ, ఫన్ మూవీ. అది జారా అనే ఒక సినిమా నెక్స్ట్ రాబోతుంది. అదేంటంటే పెట్ యానిమల్స్ కి వీడికి ఉన్న రిలేషన్ మెయిన్లీ నేను చేస్తాను. ఒక పెట్ యానిమల్ ఉంటుంది అనమాట. దానికి అసలు ఎట్లా అనేది స్టోరీ చాలా బాగుంటది. ఆ అది మేము తెలుగు అండ్ మలయాళం వస్తుంది అనుకుంటా నాకు తెలుసు. తెలుగు అండ్ మలయాళం రావచ్చు మూవీ. ఇట్లా వన్ బై వన్ వస్తున్నాయి. వైల్డ్ యానిమల్స్ అని స్టార్ట్ అయింది. అండ్ వన్ వే అని జాకిర్ గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆయన మూవీ కూడా ఒకటి చేస్తారు. ఆల్రెడీ అది కూడా 25%, 30% మూవీ కంప్లీట్ అయింది. అండ్ దిల్ రెడ్డి అనే మూవీ, రమేష్ గారు అని, ఆయన డైరెక్టర్ గారు. అది కొంచెం పెద్ద బడ్జెట్ మూవీ. అది ఆల్మోస్ట్ షూట్ అంతా కేరళలో ఉంటుంది. ఓహ్! కేరళ అండ్ గోవా అక్కడ ఉంటుంది అప్పుడు. సో అదొక మూవీ ప్రీ ప్రొడక్షన్ అయింది. షూట్ కి ఇంకెళ్ళాలి. ఆర్ఎఫ్సిలో ఇప్పుడు ఉంది మంత్ ఎండ్ కి. అక్కడ నుంచి కేరళ, గోవా లో షూటింగ్ ఓకే. ఉంది. సో ఇవి మన నెక్స్ట్ మూవీస్.
ప్రెజెంట్ కమింగ్ మూవీ 'హరుడు' సినిమాకి వెళ్ళేటువంటి మీ యొక్క అభిమానులకి మీరిచ్చేటువంటి సలహా మూవీ అనేది ఏ విధంగా ఉండబోతుంది? ఎంటర్టైన్మెంట్ మూవీ, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. మా హరుడు చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. ఫస్ట్ మూవీ మమ్మల్ని చూసి దీవించండి అని చెప్తాము. బాగుంటుంది మూవీ. అన్ని జనరల్ ఫార్ములా ఉంటుంది కదా, ఫైట్స్, సాంగ్స్, స్పెషల్ సాంగ్స్, గ్లామరస్ గా మంచి బ్యూటీ ఉంటుంది సినిమాలో. జనరల్ గా ఆడియన్స్ ఏమేం కావాలో ఆ నవరసాలు అందులో ఉంటాయి మూవీలో. చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తాం. యెస్. ఉమ్. శ్రీహరి గారు, ఇప్పుడు ఎన్నో మూవీస్ అనేది రిలీజ్ అవుతున్నాయి. ఈ యొక్క మూవీస్‌లో 'హరుడు' అనేది ఏంటి స్పెషల్? అసలు జనరల్‌గా వ్యూవర్స్ సైడ్ నుంచి మీ యొక్క మూవీకి రావడానికి గల దీనిలో ఏమైనా స్పెషల్స్ ఏమైనా ఉన్నాయా? మూవీ అంతా స్పెషల్ అమ్మా. ఆ, చాలా బాగా వచ్చింది. మీరు ఏదైతే సమ్ ఎక్స్ అమౌంట్ పెట్టుకుని మూవీ చూస్తారో ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. సాంగ్స్, స్పెషల్ సాంగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అండ్ ఫన్ ఉంటది. చాలా బాగా వచ్చింది మూవీ. మీరు ఎక్కువ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తారు. మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. జిన్నా గారు అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్, చాలా బాగా చేశారు మ్యూజిక్. చాలా బాగా చేశారు అసలు. అందరూ కూడా పెర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగుంటది. ఎక్కువ ఎంటర్టైన్ అవుతారు. ఇప్పుడు మనము ఒక విలేజ్ లో బాగా దూరం, లేదా ఒక విలేజ్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో ఒక ఆడియన్ ఏదో సమ్ వర్క్ చేసుకుని కష్టపడి మూవీ చూడడానికి స్పెండ్ చేసి వస్తాడు ఆయన. ఆయనకి ఆ రోజు వచ్చిన అమౌంట్ లో. సో జనరల్ గా సినిమా ఆయనకి ఎంటర్టైన్ కాకపోతే ఆ ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేశానే అన్నట్టు ఉంటాడు పర్టికులర్ పర్సన్. సో మన మూవీకి వచ్చేప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మూవీలో అన్నీ ఉన్నాయి. ఆ, సో ఆయనకి కావాల్సిన, అంటే ఒక్కరికి ఒక్క నవరసాలు కొన్ని, ఒక్కొక్కరికి ఒక్కటి లేదా ఒకటి రెండు మూడు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి చూడాలి అని అన్నట్టే. ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు మూవీకి అసలు. ఉమ్, వాళ్ళు కష్టపడింది, లేకపోతే ఏదో బాధలో ఉన్నా లేకపోతే కష్టంలో ఉన్నా అదంతా మర్చిపోయి
మూవీకొచ్చి ఎంటర్‌టైన్ అవ్వాలి అన్న కాన్సెప్ట్‌తోని జనరల్‌గా మూవీకొస్తారు అని నేను అనుకుంటున్నాను. సో, 'మన హరుడు' మూవీకొచ్చేప్పటికి ఎంటర్‌టైన్ అవుతారు. ఆహ్, చాలా బాగా వచ్చింది మూవీ. ఆహ్, వాళ్ళేదైతే వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుతదని నేను అనుకుంటున్నాను. ఇది అదనమాట. టోటల్ ఫ్యామిలీ మూవీనా అండి? ఫ్యామిలీ సమేతంగా అందరూ కూడా వచ్చి చూడదగ్గ సినిమానా? ఆ! నాట్ ఓన్లీ ఫ్యామిలీస్ అమ్మా. ఇవేంటంటే అందరూ పెద్దవాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్, కాలేజ్ పిల్లలు, చిన్న పిల్లలు అండ్ యూత్ అంతా కూడా దీన్ని ఇష్టపడతారు. ఎక్కువగా ఆహ్, అమ్మాయిలు ఎక్కువ ఇష్టపడతారనుకుంటున్నాను నేను మూవీని. ఆహ్, సో, అందరూ చూడదగ్గ సినిమా మూవీ మనది 'హరుడు.' అందరు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా డైరెక్టర్ రాజ్ తాలూరి గారు ఈ మూవీని చిత్రీకరించారనమాట. చాలా బాగా చేశారు. చాలా మంచి మూవీ. అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. అందరూ రండి, థియేటర్‌కి రండి. థియేటర్‌లో మన మూవీ చూడండి, ఎంటర్‌టైన్ అవ్వండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకుంటున్నాను. శ్రీహరి గారు తెలుగుతో పాటు మీరు చెప్పారు అదర్ లాంగ్వేజెస్ కూడా చేస్తున్నారు అనేసి. అలాగే పాన్ ఇండియా మూవీస్ కూడా ఏమన్నా ప్రెజెంట్ చేస్తున్నారా? యాహ్! అమ్మా! చేస్తున్నాను. 'జాకిర్' గారండి డైరెక్టర్ గారు. 'వన్ వే' అనే ఒక మూవీ ఆల్‌మోస్ట్ 30% షూట్ కంప్లీట్ అయింది. హ్మ్. అదే ఏంటంటే తెలుగు అండ్ హిందీ మన షూట్ మన హైదరాబాద్, గోవా అండ్ ముంబై 3 ప్లేసెస్‌లో జరుగుతుంది. అదేంటంటే ఆ మూవీ సమ్ అందులో గ్యాంగ్‌స్టర్ రోల్ చేస్తున్నాను. హ్మ్. చాలా మంచి క్యారెక్టర్ అది. ఆహ్, అది ఆల్‌మోస్ట్ 30% షూట్ అయింది. రిమైనింగ్ షూట్‌లో ఉంది. అదైతే పాన్ ఇండియా మూవీ అవుతది ఆల్‌మోస్ట్. హ్మ్. అంటే 'హరుడు' కూడా పాన్ ఇండియా మూవీ. మన తెలుగు మూవీయే బట్ ఆల్ లాంగ్వేజ్‌లో వస్తుంది. ఫస్ట్ మూవీ. హ్మ్. 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 సో, ఇట్లా పాన్ ఇండియా మూవీస్ కూడా చేస్తున్నాం. ఓకే సార్. చివరిగా మా మన ప్రేక్షకులకి మీ నుంచి ఇచ్చేటువంటి మెసేజ్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన మీకు అండ్ వ్యూవర్స్ అందరికిని అండ్ నా ఫ్రెండ్స్‌కి, నా రిలేటివ్స్‌కి అండ్ ఇండస్ట్రీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓహ్! థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఎప్పుడు కూడా మీరు అందరూ ఆదరించాలని హ్మ్, కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసి ఇంకా ఆహ్, ఎన్నో మూవీస్ రావాలి. ఎంతోమంది డైరెక్టర్స్‌కు నాకు ఛాన్స్ ఇయ్యాలి. ఇంకెన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. నమస్తే సార్. చూసారు కదా! శ్రీహరి గారితో ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. మూవీస్‌కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఆయన నోట విన్నాము. అలాగే ఎన్నో విధమైనటువంటి సలహాలు అండ్ సూచనలు కూడా ఆయన ఎన్నో అందించారు మన యొక్క ప్రేక్షకులకి. ఆయనకి సంబంధించినటువంటి ఈ యొక్క మూవీస్‌లో సక్సెస్ రావాలని కోరుకుంటూ, ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, అలాగే ఎంతో పెద్ద మూవీస్‌లో ఆయన్ని మనం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.